హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషీస్ హోమ్. మనం గ్రీనారో P10 మైక్ అయితే తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను మీకు చెప్తానని చెప్పాను కదా. సో ఏం లేదండి, సింపుల్ అండి. ఫస్ట్ మనం మాన్యువల్ చూస్తే మాన్యువల్లో క్లియర్గా రాశారండి, ఓటీజీ కేబుల్ని కనెక్ట్ చేసుకోవాలి మన ఫోన్కి అని చెప్పేసి. ప్రీవియస్ 4G మోడల్కి అయితే అవసరం లేదండి, కానీ 5G ఫోన్లకు అయితే మాత్రం ఖచ్చితంగా మనము సెట్టింగ్స్లోకి పోయేసేసి అక్కడ ఓటీజీ కనెక్షన్ అని ఉంటుందండి, దాన్ని మనం కనెక్షన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా కేసులో నుంచి మనం మైక్ కానీ తీస్తే ఇక్కడ బ్లింక్ అవుతుంది కదండి, అంటే మనకు కనెక్ట్ చేయలేదు అని అర్థము. సో ఇప్పుడు మనము ఫోన్కి కనెక్ట్ చేసి ఎలా వర్క్ అవుతుందో చూసేద్దాము. ఇంకా ఫోన్కి కనెక్టర్ అయితే పెట్టానండి. ఫస్ట్లో నాకు బ్లింక్ అయితే అవ్వలేదు. నేను మళ్ళీ కనెక్టర్ రిమూవ్ చేసి బ్యాక్ సైడ్ పెడితే మాత్రం బ్లింక్ అయింది. రిసీవర్ కూడా ఆన్ అయిందండి, బ్లింక్ అయితే ఆగిపోవడం అయితే జరిగింది. అరే నాకేంటిది, వీళ్ళేమో డిఫాల్ట్ పంపించారా అని చెప్పేసి కొంచెం సేపు భయపడ్డాను. కానీ మళ్ళీ తెలిసింది, ఓకే దీనికి ఓటీజీ కేబుల్ కనెక్ట్ చేయాలి కదా అని చెప్పేసి అప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి అక్కడ ఓటీజీ అని టైప్ చేశానండి. ఆ ఓటీజీ దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఆఫ్ చేసి ఉంది కదా, మనం దాన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి అంతే. ఎంతో ఈజీ కదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మన రిసీవర్ కి మన మైక్ కి కనెక్ట్ అయిపోయింది అంతే. ఇంకా ఈ సైడ్ బటన్స్ యూజ్ చేసుకొని మనం ఆపరేషన్ అయితే చేసుకోవాలండి. ఒకసారి బటన్ కానీ నొక్కామంటేనేమో అది సైలెంట్ మోడ్ అండి, అది అప్పుడు మైక్ పని చేయదు. ఇంకా కింద బటన్ వచ్చేసి మన 3 లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ కి వర్క్ అవుతుంది. అది ఒకసారి బ్లింక్ అయితేనేమో వన్ టైం క్యాన్సిలేషన్, 2 టైమ్స్ క్యాన్సిలేషన్, అట్లా 3 టైమ్స్ బ్లింక్ అయితే 3 టైమ్స్ క్యాన్సిలేషన్. అంతే అండి, ఎంతో సింపుల్ కదా యూజ్ చేయడం. మీరు కూడా ఇలాంటి మైక్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకునేసి మీరు కూడా మీ యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖుషీస్ హోమ్ అండి. Bye. Thank you.